ఫ్యాక్ట్స్ ఫర్ ఎపిసోడ్ 2. ఈ రోజు కొత్త ఫ్యాక్ట్స్ తో మేము ముందుకు వచ్చాం. అబ్బా వైషు, నిన్న ఎంత బాగా వాన పడింది. సమ్మర్ సీజన్ అయినా కూడా నిన్న ఉరుములు మెరుపులు వచ్చేసరికి నేను చాలా భయపడాను. ఉరుములు మెరుపులు అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది భువన్. మనుషుల మీద కంటే జిరాఫీల మీద ఎక్కువ ఉరుములు మెరుపులు పడతాయి. అదెందుకో నీకు తెలుసా? నాకు బాగా తెలుసు. ఎందుకంటే జిరాఫీ అన్ని యానిమల్స్ కంటే పొడవైనది కదా, ఎందుకేనా? అది కాదు, అసలు విషయం ఏంటో తెలుసా నీకు? ప్రపంచవ్యాప్తంగా 1,40,000 జిరాఫీలు ఉంటే మనుషులు మాత్రం 700 crores ఉన్నారు. ఈ రేషియోని బట్టి ప్రతి 1000 జిరాఫీలలో ఒక 3 జిరాఫీలకి మెరుపు దెబ్బ పడి చనిపోతున్నాయి. అలాగే ప్రతి 1000 మనుషులలో ఒక మనిషికి మాత్రం మెరుపు దెబ్బ తగిలి చనిపోతున్నారు. ఓహో, అదా సంగతి. అయితే నేను నీకు ఒకటి చెప్తాను. మన మెదడు ఎప్పటికప్పుడు తనను తానే తినేస్తుంది. ఈ ప్రాసెస్ని పైగోసైటోసిస్ అంటారు. అయ్యయ్యో, మన బ్రెయిన్ దానంతకు అదే తినేస్తే మన బ్రెయిన్ చిన్నదైపోయి మనం అన్ని విషయాలు మర్చిపోతాం కదా. వైషు, భయపడాల్సిన అవసరం లేదు. పాగోసైటోసిస్ మనకి హానికరం కాదు. ఇది మన బ్రెయిన్లో ఉన్న ముఖ్య భాగాన్ని ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. పెద్ద కణాలు చనిపోయిన చిన్న కణాలను చుట్టుముట్టి తినేస్తాయి. మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త కణాలు ఫామ్ అవుతాయి. అయితే మన బ్రెయిన్ సేఫ్ అన్నమాట. మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలోనే ఎక్కువ రోజులు బ్రతికిన కుక్క పేరు బ్లాయ్. ఇది 29.5 years బ్రతికింది. ఇది ఆస్ట్రేలియన్ క్యాటిల్ డాగ్. ఇది ఎక్కువ నాళ్ళు బ్రతికి రికార్డ్ సృష్టించింది. వైషు, నీ జాతి గురించి నువ్వే చెప్తున్నావు. ఎప్పుడు నన్ను అరుస్తూ ఉంటావు కదా, అలాగే కదా. అయితే నేను కూడా మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా? ప్రపంచంలోనే ఎక్కువ రోజులు జీవించిన పిల్లి పేరు క్రింపఫ్. ఇది 38 ఏళ్ళ 3 రోజులు జీవించి రికార్డ్ ఎక్కింది. ఏంట్రా, నీ జాతి గురించి నువ్వే మాట్లాడుతున్నావు? రాత్రి అయితే జాతి మీ నాన్న దగ్గర దూరుకుంటాను. వైషు, నా డ్రెస్ ఎలా ఉంది? ఏంట్రా టై వేసుకొని టిప్పు టాప్గా రెడీ అయ్యావు? ఈవినింగ్ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను వైషు. అయితే నీకు టై గురించి తెలియాల్సిందే. టైట్గా వేసుకోవడం వల్ల బ్రెయిన్కి అందవలసిన 7.5% బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. దీనివల్ల వాంతులు, కళ్ళు తిరగడాలు జరుగుతాయి. అవును, అయితే నేను టైని వెంటనే లూజ్ చేసేసుకుంటాను. అది సర్లే కానీ, నేను లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు నువ్వేంటి అలా నవ్వావు? రీల్స్లో కామెడీ వచ్చింటే నవ్వుతున్నా. నేను నీకు ఒకటి చెప్తాను. అతిగా నవ్వడం వల్ల చాలా మంది చనిపోయారు. ఇలా అతిగా నవ్వడం వల్ల హార్ట్ అటాక్, ఊపిరితిత్తుల్లో ఊపిరి ఆడకపోవడం జరుగుతుంది. అయితే నేను అతిగా నవ్వనులే. హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.